గురువు గారు, మనిషికి అంటే బాడీని వదిలేసి ఆత్మ ప్రయాణిస్తుంది. ఈ జన్మలో ఇక్కడ పుడితే వచ్చే జన్మలో ఇంకో వేరే ప్లేస్ లో అన్నారు కదా, అసలు మనిషికి ఎన్ని జన్మలు ఉంటాయండి? ఒక ఆత్మ, నేను ఒక మాస్టర్ గైడ్లో చదివాను, 500 జన్మలు ఎత్తిందంటే ఆత్మకు వృద్ధత్వం వస్తుంది. ఓకే. ఆత్మకు, శరీరానికి కాదు, 500 జన్మలు అంటే ఆత్మ మెచ్యూర్డ్ సోల్ అవుతుంది. అంటే 450 జన్మల వరకు ఇలా పుట్టామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నట్టే అయిపోతాయంట. 450 జన్మలు తిన్నామా, పడుకున్నామా, తెల్లారింది అంతే. 450 జన్మల తర్వాత ఆత్మకు 451 జన్మ తీసుకుంటే అసలు మనం ఎందుకు పుడుతున్నాము, ఎందుకు చస్తున్నాము, ఈ జనన మరణ చక్రం ఏంది, ఈ జీవితం ఏంది, ఈ సంతోషం ఏంది, ఈ బాధ ఏంది, ఈ చావేంది, పుట్టుకేంది, ఈ వస్తువులేంది, ఈ సమాజం ఏంది, ఇంత మాయ, అంత భ్రమలో బతుకుతున్నాము. ఈ విధంగా పరిప్రశ్నలు స్టార్ట్ అవుతాయి. ప్రశ్నలు వేరు, పరిప్రశ్నలు వేరు. పరిప్రశ్న అంటే నేను ఎందుకు పుడుతున్నాను, నేను ఎందుకు చావాలి, ఆకలి తినకపోతే ఏమైపోతుంది, తింటే ఏమవుతుంది, తాను తర్కించుకుంటూ ఉంటాడు, తర్క వితర్కంలోకి వెళ్ళిపోతారు, తనతో తాను మాట్లాడుతుంటాడు. ఈ పర్వతాలు ఏంది, ఈ సముద్రం ఏంది, దానికి నాకు సంబంధం ఏంది, ఇతనికి నాకు సంబంధం ఏంది, ఇప్పుడు నేను చనిపోతే నా కోసం చచ్చిపోయాలి ఎంతమంది, నాకు ఆకలేస్తే ఎంతమంది ఏడుస్తారు, నేను సంతోషపడితే ఎంతమంది ఎగురు గంతేస్తారు. ఎవరి బాధలు వాళ్ళకు ఉన్నాయి, నాకుండేవి నాకున్నాయి. ఎవరి కోసం ఎవరు లేరు ఇక్కడ. ప్రాణ స్నేహితుడు, నా కోసం ప్రాణం ఇచ్చే స్నేహితుడు ఉన్నాడు. మాట అనడానికి మాత్రమే ఈ ప్రశ్నలు స్టార్ట్ అవుతాయి 451 జన్మ నుంచి. 600 జన్మలు కంప్లీట్ కాగానే అది మెచ్యూర్డ్ సోల్ అవుతుంది. వాళ్ళు పుట్టగానే మాస్టర్ గానే పుడతారు. అంటే ఒక వ్యక్తి 60 సంవత్సరాల వయసు ఉంటుంది, చిన్నపిల్లలాగా పిల్లలు తెగలుతూ ఉంటాడు. అతను ఆ జన్మలో 60 సంవత్సరాలు, కానీ జన్మల రీత్యా చిన్నపిల్లవాడు. ఒక చిన్న పిల్లవాడు వేదాంతం చెప్తుంటాడు, ఆ వయసులో అతనికి 7 సంవత్సరాలు, జన్మల రీత్యా అతను 450 జన్మలు దాటుంటాడు. అంటే ఇక్కడ ఆత్మకు మెచ్యూరిటీ. పుట్టగానే పువ్వు పరిమళిస్తుందన్నట్టు ఒక యోగి పుట్టగానే ఏడవడు, ఏడ్చేదానిలో ప్రయోజనం ఉంది, జ్ఞానం పుట్టగానే ఉంటుంది. అంటే పుట్టింది ఏడ్చేదాని కోసమేనా అని ఉంటాడు. గెలుతారు అతను ఏడవాలనేసి, ఏడవకపోతే కష్టం అనేసి బలవంతంగా గిల్లి ఏడిపిస్తారు. అది అజ్ఞానంగా పుట్టినప్పుడు ఓ నడుస్తారు అని మన పెద్దవాళ్ళు చెప్తారు. కాబట్టి ఇక్కడ జన్మోద్ధరణ అయ్యే కొద్దికి మనకు జ్ఞానం పెరుగుతూ వస్తుంది. మనము ఎప్పుడో గత జన్మలో నేర్చుకున్నటువంటి విషయాలు ఈ జన్మలో మనకు ట్రైనింగ్ లేకనే, ప్రాక్టీస్ లేకనే పళ్ళు వేస్తుంటాము. ఒక చిన్న పాప సంగీతం చెప్తా ఉంటుంది, 4 సంవత్సరాలే, మాటలే సమంగా రానప్పుడు సరిగమ 10 నిమిషాలు ఊక తిప్పుకోకుండా చెప్తా ఉంటుంది. గత జన్మలో ఒక మ్యూజిక్ మాస్టర్, ఆమె సంగీత మాస్టర్, విద్వాంసురాలు చనిపోయింది. ఆ విజ్ఞానం, నాలెడ్జ్ మాత్రం అట్టే కంటిన్యూ అయింది. ఒక అబ్బాయి మ్యూజిక్ డైరెక్టర్, కనిపించిన పాత సామాన్లని కొడతా ఉంటాడు, ఉతికేస్తూ ఉంటాడు. వాడు మ్యూజిక్ డైరెక్టర్, గతంలో కొట్టి అలవాటు వానికి. ఇప్పుడు చేతులు కనిపించిన వంటింటి సామాన్లని ఉతికి అవతల పడేస్తుంటాడు. గత జన్మలో అతని ఒక సాధన ఈ జన్మలో కంటిన్యూ అయింది. ఒక అబ్బాయి మ్యాథమెటిక్స్ లో ఏ ఫార్ములా వేసి చూపిస్తాడు. స్కూల్కే పోయినప్పుడు ఆ మ్యాథమెటిక్స్ ఎలా వేస్తాడు, మ్యాథ్స్ ప్రొఫెసర్ అతను. అది ఆ విజ్ఞానం అంటే కంటిన్యూ అయింది. గతంలో సంపాదించుకున్నటువంటి ఆస్తి అది ఎక్కడికి పోదు. బాడీ మారుతుంది, ఇక్కడ ఆత్మ మారదు. ఆత్మకు అట్లే ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది. అందుకే ఈ జన్మలో మనం బాగా తర్ఫీదు అవ్వాలి. మనకు తెలిసింది, మనకు దాంట్లో మనకి ఈ విషయంలో పరిజ్ఞానం ఉంది అని మన దాంట్లో మనం ఇంకా ఎక్కువ సాధన చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు ఏమవుతుంది, అదే జీవితంగా మారుతుంది. రాబోయే జన్మకు కావాల్సినంత విజ్ఞానాన్ని, టాలెంట్ని అన్ని సంపాదించుకొని పోతున్నాం. మన వెంట ఏది రాదంటారు, మన టాలెంట్ వచ్చేస్తుంది. 100 కోట్లు ఒక వ్యక్తి నిజాయితీగా సంపాదిస్తాడు, కానీ చనిపోతాడు. 100 కోట్లు అతన్ని పక్కన పట్టి పోడ్చరు. కానీ అతను ఒక 5 సంవత్సరాల తర్వాత జన్మ తీసుకుంటాడు అనుకుందాం, 200 కోట్లు ఉండే ఇంట్లో పుడతాడు. ఆ అబ్బాయి మొదటి కొడుకు పుడతాడు. ఈ పుట్టగానే ఈ బిడ్డకు 100 కోట్లు ఏ బిడ్డ ఆస్తి అంటారు. గతంలో అతని బ్యాలెన్స్ ఎంత ఉంది, అదే బ్యాలెన్స్ ఉన్న ఫ్యామిలీలో పుడతాడు. గోల్డెన్ స్పూన్ తో పాలు తాగిపించేటువంటి ఫ్యామిలీలో పుడతాడు. అతని ఆస్తి సంపద ఎక్కడికి పోదు, అదే ఫెసిలిటీ ఉన్న ఫ్యామిలీలో జన్మ వచ్చేస్తుంది. అంటే ఉన్న వాళ్ళ ఫ్యామిలీలో పుడితే
ప్రీవియస్ సంపాదించుకున్న డబ్బుని బట్టే ఉన్న ఫ్యామిలీ లేని ఫ్యామిలీ అనేది ఉంటుంది. ప్లేస్మెంట్ వస్తుంది. ఓకే. వాళ్ళు పుట్టగానే ఒక 5 లక్షలు ఖర్చు పెడతారు మాకు బేబీ పుట్టింది అని, పార్టీలు ఇవ్వడానికి, ఫంక్షన్ చేయడానికి. అంటే ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని పిల్లలు కానివ్వండి, అంటే యూత్ కి చెప్పేది ఏంటంటే, సో వాళ్ళు సంపాదించుకున్న దాన్ని బట్టే ఏ ఫ్యామిలీలో పుట్టాలనేది నిర్ణయం, ఏ విధంగా ఫెసిలిటీస్ ఉన్న ఫ్యామిలీలో. కానీ అనుకుంటుంటారు వేస్ట్ గా ఏది ఏది అన్ని కూడా వస్తాయని చెప్పడానికి ప్రూవ్ చేస్తున్నా నేను. ఓకే. ఇప్పుడు ఎత్తి గుంతలో పెట్టి ఈ వీడియో త్రూ యూత్ కి అర్థం అవుతుంది, అంటే నేను సంపాదించుకున్న దాని ప్రకారమే ఇలా జన్మ వచ్చింది అనేసి. ఒక ర్యాంక్ స్టూడెంట్ ఉంటాడు, అతను ఫ్రీ సీట్ ఇస్తారు. ఒక డల్ స్టూడెంట్ ఉంటాడు, పెయిడ్ సీట్ ఇస్తారు. ఇన్ని లక్షలు కడితే సీట్ ఇస్తూ ఉంటారు. నువ్వు సంపాదించుకున్న దానికి నీకు రావాలని వచ్చేస్తుంది. ఈ జన్మలో మేము సంపాదించాము, రేపు జన్మలో అదే సౌకర్యం ఉన్నటువంటి ఫ్యామిలీలో పుడతాము. ఇప్పుడు మీరుంటారు, ఈ జన్మ కంప్లీట్ అవుతుంది, లేదా గత జన్మ కంప్లీట్ అయింది, ఒక సోల్గా ఉంటారు, మాస్టర్స్ వస్తారు, దమ్మ నీ బ్యాలెన్స్ షీట్ నీకు ఈ విధమైన ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఫ్యామిలీలో పుట్టాలి. ఈ ఫెసిలిటీస్ ఉన్న ఫ్యామిలీస్ 10 ఫ్యామిలీస్ చూపిస్తారు. అమెరికాలో ఒకరు పెళ్లి చేసుకుంటూ ఉంటారు, ఒక భార్య భర్త. జపాన్ లో ఒక భార్య భర్త, ఆస్ట్రేలియాలో ఒక భార్య భర్త, ఇండియాలో ఒక భార్య భర్త, తెలంగాణలో మీ అమ్మ మీ నాన్నని సెలెక్ట్ చేసుకున్నారు. అంతే. సౌకర్యాలు ఒకటే, దేశం ఏదైనా కావచ్చు, ఫెసిలిటీస్ అంటే మనమే సెలెక్ట్ చేసుకుంటామా మన పేరెంట్స్ ని కూడా? కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? 4 కాలేజీలు పెట్టి నాకు ఈ కాలేజీ కావాలి, ఆ కాలేజీలోనే వెళ్ళి అతను చదువుతాడు. కాబట్టి మీకు కావాల్సిన ఫెసిలిటీస్ ఈక్వల్. కంట్రీ మారుతుంది, మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారు, నేను సెలెక్ట్ నేను చేసుకున్నాను. అంతే. మనకు బ్యాలెన్స్ షీట్ చూపిస్తారు వాళ్ళు, ఈ సౌకర్యాలే వస్తాయి అని, పరిస్థితులు ఎలా ఉంటాయని. ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు మరింత ఉన్నతంగా ఆలోచించి ఉన్నతంగా మనం చేస్తే ఏమవుతుంది? ఫెసిలిటీ పెరుగుతుంది. మరి ఎందుకు కష్టం చేసుకున్న వాళ్ళకి కూలీ నాలు చేసుకుని ఇంట్లో పుడుతున్నారంటే వాళ్ళకి బ్యాలెన్స్ లేదు. ఆ ఫెసిలిటీ ఉన్న ఫ్యామిలీలోనే సోల్ బాడీ వస్తుంది. మరి ఒక కోటేశ్వరుడి ఇంట్లో పుడితే అతనికి బ్యాలెన్స్ అక్కడ ఉంది, వర్చువల్గా ఉంది, అది మెటీరియల్ కావాలి, ఈ ఫ్యామిలీలో పుట్టుకొస్తుంది. అంతే. ఇది ఆడిటింగ్ యూనివర్స్లో చాలా కరెక్ట్గా ఉంటుంది. అక్కడ రికమెండేషన్లు పనిచేయవు. ఇక్కడ కూడా అన్యాయంగా సంపాదిస్తాడు, కానీ అక్కడంతా నోట్ చేస్తారు. అన్యాయంగా సంపాదించిన చోట వాడు నా ఆస్తికి అడిగి నేను వెళ్ళాలంటాడు. అయితే అదే నీ ఆస్తి కూడా ఒక గుర్కాగా వెళ్ళంటారు, ఒక గుమస్తాగా వెళ్ళంటారు. వాళ్ళ లైఫ్ అంతా ఆ గేట్ కానీ ఉంటాడు, వాడు ఆస్తిగానే ఉంటాడు. మళ్ళీ వాడు అన్యాయంగా సంపాదించాడు కాబట్టి అక్కడికి 5,000 జీతానికి అక్కడే ఉంటాడు. యూనివర్స్లో అలా ఉంటుంది, చిత్ర విచిత్రంగా ఉంటుంది మాట్లాడుతూ ఉంటే. ఇది ఆత్మవిద్యకు వస్తుంది గురువు గారు. కాబట్టి ఆత్మ ఇలా ప్రయాణం చేస్తుంది. మనం చేసుకున్న దాన్ని బట్టి మనకు ప్రయాణము, ఫ్యామిలీ, ఫెసిలిటీసు అన్నీ వస్తాయి.